నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ క్విక్ కామెంట్స్, క్విక్ రెస్పాన్సెస్, క్విక్ వ్యూస్. నాకు చాలా వ్యూస్ వచ్చేసాయి అండ్ కామెంట్స్ కూడా వచ్చాయి ప్రీవియస్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీరు ఎవరైతే నా వీడియోని చూసారో, కామెంట్స్ చేశారో వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు. సో నాకు నెంబర్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయండి దీని మీద. ఎలా అంటే ఫుడ్ ట్రక్ బెటరా కాదా, కార్పొరేట్ కంపెనీలో క్యాఫ్టేరియాని తీసుకోవాలంటే ఎలా చేయాలి, క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలి ఎలా, నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ఏ ఎలా అప్లై చేయాలంటే ఎలా, జిఎస్టీ ఎలా అప్లై చేయాలి, అలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసాయి. నా కామెంట్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో దాంట్లో నేను ఆల్రెడీ 2 ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఈ ఫుడ్ ఛానల్ పెట్టడానికి మోటో కూడా ఇదేనండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ఎలా నడుస్తుందంటే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంతే, వాళ్ళది అంతవరకే తెలుసు. కాకపోతే ఎలా స్టార్ట్ చేయాలి, ఏం డాక్యుమెంటేషన్స్ కావాలి, ఎలా చేస్తే బిజినెస్ని మనం గెట్ ఆన్ చేయగలుగుతాము, ఇవన్నీ డౌట్స్ కోసమే నా ఫుడ్ ఛానల్ అనమాట. సో దీన్ని క్లారిటీ చేయడానికి నాకు కూడా ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ అడుగుతున్నారు. సో దాంట్లో ఫుడ్ ట్రక్ బెటరా కాదా అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం, ఓకేనా. నా సజెషన్ ప్రకారము ఫుడ్ ట్రక్ బెటరా కాదా అనే దానికంటే నేను దాని గురించి అడ్వాంటేజెస్ చెప్తాను, డిసడ్వాంటేజెస్ చెప్తాను, అండ్ నా కాడ ఉన్న ఒక బెస్ట్ ఐడియా కూడా చెప్తాను, అండ్ డాక్యుమెంటేషన్స్ ఏమేమి తీసుకోవాలా, ఏ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వస్తే ఎలా రిసాల్వ్ చేయాలి, అండ్ దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇదన్నిటికీ జస్ట్ ఒక 5 minutes క్లోజ్ చేద్దాం ప్లీజ్, ఓకే. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఫుడ్ ట్రక్ అనేది ఏంటంటే మనకు ఆప్షన్స్ ఎక్కువ, ఎక్కడైనా కానీ ఫ్లెక్సిబుల్గా మనం ఎక్కడైనా కానీ దాన్ని మంచిగా ప్లేస్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ కైండ్ ఆఫ్ రెస్టారెంట్, ఇట్స్ వన్ ప్లేస్లో ఉండడానికి. ఫుడ్ ట్రక్ అనేది వైడ్ రేంజ్, సో వీ కెన్ గో ఎనీవేర్ ఎనీ మూమెంట్. అలా ఈరోజు ఎగ్జాంపుల్ XYZ ప్లేస్లో పెట్టాము, సో బై మిస్టేక్లో ఒకవేళ బిజినెస్ అవ్వలేదు అనుకో, నెక్స్ట్ ABC, అలా ఫ్లెక్సిబుల్ అనమాట. ఫ్లెక్సిబుల్గా మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మేజర్ ఈ అడ్వాంటేజ్ అనేది ఇది. అండ్ దీంట్లో డిసడ్వాంటేజెస్ అనేది కూడా ఉన్నాయండి, ఓకేనా. ఎలా అంటే ట్రక్ రిపేర్స్ అనేది కంపల్సరీ వస్తుంటాయి, ఓకేనా, అది మేజర్ ఇంపాక్ట్. రెండోది ఏంటంటే ఇప్పుడు కైండ్ ఆఫ్ మనకి ఏదన్నా మాడిఫికేషన్ చెయ్యాలనుకోండి ఫుడ్ ట్రక్లో, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వెజిటేబుల్స్ ఇలా కట్ చేస్తున్నాను, నేను కొన్ని రోజులు చూసిన తర్వాత నాకు ఇక్కడ కంఫర్ట్ లేదు, సో విల్ షిఫ్ట్ టు సమ్ అదర్ ప్లేస్ అంటే దీన్ని రిపేర్ చేయాలి మళ్ళీ, ఇది ఒక డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి మున్సిపాలిటీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ కూడా వస్తాయి. కైండ్ ఆఫ్ వాళ్ళకి మనము ఎన్ఓసి తీసుకోవాలన్నా వద్దా, లేదంటే వాళ్ళకి వచ్చినప్పుడు మనం ఎంత పే చేయాలి, అది ఒక కైండ్ ఆఫ్ కూడా మనకు ఒక డ్రాబ్యాకే, ఓకేనా. అండ్ ఇది ఫుడ్ ట్రక్ అనేది ఓన్లీ టేక్ అవేగా పెట్టుకోవాలి, ఓకేనా. ఇక్కడ సిట్టింగ్ ఉండదు కదా, అది కూడా కాన్సెప్టే కదా. ఇప్పుడు నేను వస్తాను, ఎగ్జాంపుల్ మీ ఫుడ్ ట్రక్ వచ్చి తిన్నాను, నాకు సిట్టింగ్ నేను కూర్చొని తినాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎలా, మీరు పెట్టలేరు కదా. ఆ సిట్టింగ్కి పెట్టాలంటే మళ్ళీ ఒక టెంట్ వేయాలి, ఇదంతా మళ్ళీ అది ప్లేస్ చూసుకోవాలి, అది ఒకటి, ఇది కూడా ఒక డిసడ్వాంటేజెస్ కదా. అండ్ ఇదండి అడ్వాంటేజ్ అయిపోయింది, డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి దీనికి డాక్యుమెంటేషన్స్ ఏమి కావాలంటే, ఒకవేళ మీరు ప్లాన్ స్టార్టింగ్ నుంచి చేయాలనుకుంటే మనకాడ ఎన్ఓసి తీసుకోవాలండి. ఫస్ట్ మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసి తీసుకోవాలా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీఓ నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలా, ఓకే. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఐ అనేది మ్యాండేటరీ కదా, మీకు తెలిసిందే, నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎఫ్ఎస్ఎస్ఐ ఎలా అప్లై చేయాలి, దాని ప్రాసెస్ ఏందనేది మీరు ఒకసారి చూడండి ప్లీజ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే లేబర్ లైసెన్స్ తీసుకోవాలా. లేబర్ లైసెన్స్ కూడా నా ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. ఈ 4 డాక్యుమెంటేషన్స్ అనేది స్టార్ట్ చేయడానికి ఫుడ్ ట్రక్ అనేది మనకి 4 డాక్యుమెంటేషన్స్ కావాలా, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, డాక్యుమెంటేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మనం ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం క్లియర్గా ఆలోచించండి. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు కాన్సెప్ట్ తీసుకోండి, కాన్సెప్ట్ ఏది పెడదాం అనుకుంటున్నారు. ఎందుకంటే దీంట్లో ఫుడ్ ట్రక్లో లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. కైండ్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారు అనుకోండి, యూ గో దేర్ మాదాపూర్, ఓకే. మాదాపూర్లో చూడండి వర్సమ్మటి ఒక 10 to 12 వెహికల్స్ ఉంటాయి, బట్ ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఒక కాన్సెప్ట్ ఉంటుంది లేదు అనేది కాదు, 12-13 దాకా ఉంటాయి. అందులో ఏది నడుస్తుంది, అది కాంపిటీషనే కదా. సో
ఇంకొక ప్లేస్ చూసుకోండి, అలా వైడ్గా అలానే ఉంటుంటాయి, 14, 15, 10, 12 వెహికల్స్ పెడుతుంటారు. ఇక్కడ మీరు చూడండి మియాపూర్ కానీ నెక్స్ట్ ఎల్బీ నగర్ వైపు చూడండి, కానీ అక్కడ ఏంటంటే 4-5 వెహికల్స్ పెడుతుంటారు. ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి విజయవాడ పోతుంటే మినిమం 150 వెహికల్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఫుడ్ ట్రక్స్. సో ఇవన్నీ ఏంటంటే మంచి కాన్సెప్ట్ తీసుకోండి, మంచి కాన్సెప్ట్ తీసుకొని స్టార్ట్ చేయండి. ఏదో ఇడ్లీ ఉప్మా పెట్టాము, ఒక 40 రూపాయలు అమ్ముకున్నాము, రోజుకో 200 ప్లేట్లు అమ్మాము, నెక్స్ట్ వచ్చేసి డైలీ 8,000 బిజినెస్ అయింది. 30 డేస్ 2,40,000 బిజినెస్ అయింది. దాంట్లో వర్కర్ శాలరీస్ ప్లస్ రా మెటీరియల్ మిసిలియన్స్ అన్ని పోయినాక కూడా ఒక 1.5 అయింది, ఇంకొక సమ్ అమౌంట్ మిగిలిందని చెప్పేసి అలా కాకుండా మంచి ఎక్స్పెరిమెంట్ చేయండి. మంచి ప్లాన్ చేస్తే ఈ సింపుల్ 2,40,000 బిజినెస్ కాదు, యూ విల్ గో 10 lakhs బిజినెస్ కూడా అవుతుంది. అంత కాన్సెప్ట్ ఉంది ఫుడ్ ట్రక్లో. నా దగ్గర ఉన్న బెస్ట్ ఐడియా చెప్తాను, యూ కెన్ ఫాలో, ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దీని గురించి సజెషన్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నా నెంబర్ కూడా మీకు దాంట్లో కామెంట్స్లో పెడతాను, మీరు చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. దీనికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నా కాడ ఉన్న ఐడియా చెప్తాను మీకు ఇప్పుడు. ఓకేనా, ఫుడ్ ట్రక్లో నా కాడ ఉన్న బెస్ట్ ఐడియా, నా ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి చెప్తున్నాను. మీరు చూసుకోండి, రెండు ఐడియాస్ చెప్తాను. 2 ఐడియాలలో మీరు బెస్ట్ ఏది చేస్తారనేది యువర్ విష్, మీరు ఎందులో ఎక్స్పర్ట్ అవుతారో అందులో చేయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే సలాడ్స్ పెట్టండి, సలాడ్స్ బార్. ఇప్పుడు ఎందుకు సలాడ్స్ బార్ అంటున్నానంటే, ప్రతి ఒక్కరు హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. అందరూ మీకు తెలిసిన, ఈవెన్ యూ ఆల్సో ఫాలోయింగ్ ద డైట్, మీరు కూడా డైట్ ఫాలో అవుతారు. లేదంటే నైట్ నేను చపాతీ తింటా అంటారు. అలా మార్నింగ్ ఫ్రూట్స్ బాక్స్ అని వస్తుంది ఇప్పుడు కాన్సెప్ట్. అలా ఫ్రూట్స్, సలాడ్స్, జ్యూసులు అవన్నీ కాకుండా కంప్లీట్గా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఒక కైండ్ ఆఫ్ పెట్టుకొని సలాడ్స్ అని పెట్టండి. సలాడ్స్ పెట్టి మంచి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాల దగ్గర, లైక్ నేను చెప్తాను, ఆ ఏరియా కూడా చెప్తాను. తెల్లాపూర్ తీసుకోండి హైదరాబాద్లో, లేదు కొల్లూరు ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద బెస్ట్ ప్లేస్, కొల్లూరు వైపు వెళ్ళండి. లేదు మీరు నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఇవన్నీ ఏరియాలలో ఎక్కడ సలాడ్ ఫుడ్ ట్రక్ అనేది మీరు కనబడితే ఒట్టు మీరు పెట్టండి. పెట్టిన తర్వాత నడవలేదు అని అంటే జస్ట్ ఆస్క్ మీ వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అనేది నేను చెప్తాను. ఓకే, రెండోది వచ్చేసి బొబ్బట్లు అండ్ పూర్ణాలు. ఇది హోమ్ మేడ్ ఫుడ్ అండి. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది తినాలని, కాకపోతే ఎక్కడ తినాలి, ఏడ బాగుంటుంది, ఆయిల్ ఏది, ఎట్లా వేస్తాడో, వీడు డాల్డా వేస్తాడా, నెయ్యి వేస్తాడా అనేది చాలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్. హెల్త్ కాన్షియస్ కదా మనం, సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందుకనే బొబ్బట్లు పూర్ణాలు పెట్టండి. 2 types, షుగర్ అండ్ బెల్లం, 2 types తోటి పెట్టేసి మంచిగా ఆయిల్ వాడండి, సన్ డ్రాప్ వాడండి లేదా గోల్డ్ డ్రాప్ వాడండి, యాజ్ యువర్ విష్. మంచి ఆయిల్ వాడండి. ఆయిల్ వాడేసి హైజెనిక్గా చూపించేసి మీరు ప్లాన్ చేయండి. ప్రాపర్ డిజైన్, ప్రాపర్ మెను, ప్రాపర్ మార్కెటింగ్, ఇవన్నీ చేసిన తర్వాత స్టిల్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ప్లీజ్ కాల్ మీ శ్రీధర్ 8897000223. థ్యాంక్ యూ, సైన్ ఆఫ్, బాయ్ బాయ్ బాయ్.